తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో రేపు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. ఇక సీఎంతో పాటు ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ సీనియర్ నేతలు, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు దామోదర రాజసింహ, చల్లా వంశీచంద్ర రెడ్డిలు సైతం సిడబ్ల్యూసీ భేటీకి హాజరు కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో రేపు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇక సీఎంతో పాటు ఎంపీలు కూడా ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాంబాబు. కీర్తన మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారున్నారు. ఇప్పటికే ఇటు ఎంపీలతో కలిసి ఢిల్లీకి వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నట్టు ముఖ్యమంత్రి అక్కడ నుండి నేరుగా ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీలో రేపు జరిగేటువంటి సిడబ్ల్యూసీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరవుతారు. సిడబ్ల్యూసీ సమావేశంలో శాశ్వత సభ్యుడైనటువంటి వంశీచంద్ర రెడ్డి, దామోదర రాజనరసింహ, అదేవిధంగా ప్రత్యేక ఆహ్వానితుడైనటువంటి వంశీచంద్ర రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సిడబ్ల్యూసీ మెంబర్స్ కూడా హాజరు కాబోతున్నారు. వారితో పాటుగా కొత్తగా గెలిచినటువంటి ఎంపీలు కూడా రేపు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసేందుకైతే వారు కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. మొత్తానికైతే రేపు సిడబ్ల్యూసీ సమావేశానికి ముందుగానే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే ముఖ్యంగా ఇటు పిసిసి అధ్యక్షునికి సంబంధించినటువంటి ఈ పదవి 3 సంవత్సరాలు ముగుస్తున్న నేపథ్యంలో ఇట్లు కొత్తగా పిసిసి అధ్యక్షుని ఎంపికకు సంబంధించినటువంటి అంశం మీద కలిసేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు నామినేటెడ్ పోస్టులు కూడా 100కి పైగా ఉన్నాయి. ఇప్పటికే 37 నామినేటెడ్ పోస్టులకు జీవోలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి సంబంధించినటువంటి అంశంలో అదేవిధంగా ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడ్డటువంటి త్యాగం చేసినటువంటి వాళ్ళని కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎట్లా రిప్లేస్ చేయాలని చెప్పే దాని మీద కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కాబోతున్నారు. సిడబ్ల్యూసీ సమావేశంలో ముఖ్యంగా రేపు ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్లమెంటరీ కమిటీ చైర్మన్ సంబంధించినటువంటి రాహుల్ గాంధీని దర్దాపుగా ఎంపిక ఖాయమవుతా ఉన్నది. ఇప్పటికే అనేక పార్టీలు కూడా ఇండియా కూటమిలోని సభ్యులు కూడా ఇటు రాహుల్ గాంధీని పార్లమెంటరీ చైర్మన్గా ఉండమని చెప్పి కోరుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎంపికకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరికొద్దిసేపట్లో ఇట్లు నేరుగా ఇటు ఢిల్లీకి అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఈ అంశాలతో పాటుగా రాష్ట్రంలో తాజాగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం, గెలుపు ఓటములకు సంబంధించినటువంటి అంశంలో కానీ ఇంకొన్ని సీట్లు గెలుస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఎక్స్పెక్ట్ మేరకు కొన్ని ఒక 4-5 స్థానాలు గెలవలేకపోయామని చెప్పి దానికి గల కారణాలను కూడా ఇటు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో 17 స్థానాల్లో 8 స్థానాలు కాంగ్రెస్, 8 స్థానాలు బీజేపీ, 1 స్థానం ఎంఐఎం గెలిచినా కానీ ఈ గెలిచినటువంటి స్థానాలకు సంబంధించి ముఖ్యంగా మరొక 8 స్థానాల్లో బీజేపీ గెలిచింది. అందులో 7 స్థానాలు బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయిందని చెప్పేసి తనను బలిదానం చేసుకొని బీజేపీని గెలిపించింది బీఆర్ఎస్ అని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీనే బీజేపీని గెలిపించిందని చెప్పే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దగ్గర కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే రాష్ట్రంలో జరిగినటువంటి ఫలితాల పట్ల కాంగ్రెస్ పార్టీ కొంత సంతృప్తిగా ఉన్నా కానీ గెలవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 4 స్థానాలు గెలవలేకపోయిందని చెప్పేసి అధిష్టానం కూడా ఆశించిన మేరకు అంటే ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చినా కానీ ఇంకా 4 వస్తాయని చెప్పేసి భావించింది. తెలంగాణ మీద భారీ ఆశలు అయితే పెట్టుకున్నది. ఇటు కర్ణాటక, తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రాల మీద కొంత మేరకు సీట్లు తగ్గినా కానీ సంతృప్తిగా మాత్రం ఉన్నమాట వాస్తవమే. అయితే ఈ యొక్క అంశాలతో పాటుగా అంటే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలే కాకుండా నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా దాంతో పాటుగా ఈ
అధ్యక్ష అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించినటువంటి ఎంపిక విషయం కానీ వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తాజా రాజకీయ పరిస్థితులను కూడా కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అయితే వివరించేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క పర్యటనకు ఒకరోజు ముందుగానే వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ అంశాలను ఈరోజు నైటు లేదా రేపు ఉదయం నాయకులతో మాట్లాడిన తర్వాత ఆ సిడబ్ల్యూసీ సమావేశాలకి అంటే పిసిసి అధ్యక్షుని హోదాలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ సిడబ్ల్యూసీ సమావేశాలకు హాజరై తర్వాత రేపు సాయంత్రం హైదరాబాద్కు చేరుకుంటారు కీర్తన. అయితే రాంబాబు పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో గెలవలేకపోవడానికి కారణం ఏం కావచ్చు? ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు గెలిచింది. అనుకున్నదంటే 9 నుండి 12 స్థానాలు గెలుస్తామని చెప్పి అనుకున్నా కానీ గెలవలేకపోయింది. దానికి గల ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీ తనను ఆత్మబలిదానం చేసుకొని బీజేపీని గెలిపించిందని చెప్పేసి అందులో భాగంగానే 8 స్థానాలు బీజేపీ ఎక్కడైతే గెలిచిందో అక్కడ 7 స్థానాల్లో బీఆర్ఎస్కు డిపాజిట్ రాలేదంటే దాని అర్థం అదే అని చెప్పేసి. ఎందుకంటే 39 స్థానాలను ఎమ్మెల్యేలను గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా 3 స్థానాల్లో మాత్రమే మెజారిటీ, 119 స్థానాల్లో 3 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్కు మెజారిటీ వచ్చిందంటే తమ ఓట్లను గంపగుత్తగా బీజేపీకి బదిలీ చేసిందని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం గతంలో గెలిచినటువంటి 64 స్థానాలతో పాటుగా మరొక ఒక స్థానాన్ని కంటోన్మెంట్లో కూడా గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇటు సిపిఐకి ఇచ్చినటువంటి స్థానం మొత్తం కూడా 66 స్థానాల్లో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా బలహీన పడలేదు. అంతేకాకుండా 2% ఓట్లు కూడా పెరిగాయని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇటు ఓట్ల శాతం పెరిగింది కానీ బీఆర్ఎస్ మాత్రమే తన ఓట్లను గంపగుత్తగా బీజేపీకి బదిలీ చేయడంతో బీజేపీ ఆ సీట్లు గెలిచింది. కానీ ఖచ్చితంగా తాము 14 స్థానాల్లో గెలిచేవాళ్ళమని ముఖ్యమంత్రి అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇదే అంశాన్ని కూడా అధినాయకత్వానికి చెప్పేటువంటి అవకాశం ఉంది కీర్తన. రాంబాబు, థ్యాంక్ యూ.